మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కళ అనేది ఒక భావం, మనసులోని ఆలోచనలకు, ఊహలకు ప్రాణం పోసే దృశ్య రూపమే చిత్రకళ. మన నగరంలోని కళాకారుల సృజనాత్మకతకు ఒక అద్భుతమైన వేదిక దొరికింది. అదే ది సింక్రోని చిత్రకళా ప్రదర్శన. అత్యంత వైభవంగా కనుల పండవగా ప్రారంభమైన ఈ ప్రదర్శన ఇప్పుడు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరంలోని కళాకారుల సృజనాత్మకతకు వేదికగా ది సింక్రోని చిత్రకళా ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వం ద్వారా త్వరలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్న ప్రముఖ నటులు, పారిశ్రామికవేత్త శ్రీ మాగంటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కళాకారిణులు శ్రీమతి శకుంతల బులుసు, శ్రీమతి మల్లికా బులుసు సంయుక్తంగా రూపొందించిన విశిష్ట చిత్రరాజాలను ఈ వేడుకలలో ఆవిష్కరించారు. ఇక ఈ ది సింక్రోని వెనుక ఉన్న ఆ సృజనాత్మక శక్తులు ప్రముఖ కళాకారిణులు శ్రీమతి శకుంతల బులుసు మరియు శ్రీమతి మల్లికా బులుసు. వీరిద్దరూ సంయుక్తంగా ఎంతో శ్రమించి తమ ఊహలకు రంగులు దిద్ది రూపొందించిన విశిష్ట చిత్రరాజాలను ఈ వేడుకలలో ఆవిష్కరించారు. రెండు భిన్నమైన ఆలోచన శైలులు ఒకే కాన్వాస్ పైన ఎలా అద్భుతమైన సమన్వయం సాధించాయో వీరి చిత్రాలు స్పష్టంగా చూపుతున్నాయి. ప్రకృతి, ఆధునికత, మానవ భావోద్వేగాలకు అద్దం పట్టేలా వీరు తీర్చిదిద్దిన చిత్రాలు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మరోపక్క కళాభిమానుల సందడి, ప్రశంసల జల్లుల మధ్య ది సింక్రోని ప్రదర్శన ఒక కళాత్మక పండుగగా సాగుతోంది. ఇక పదాలు చెప్పలేని ఎన్నో కథలను ఈ చిత్రాలు మనకు చెబుతున్నాయి. అబ్ మై నాచు బహుత్ గోపాల్, సంభవామి యుగే యుగే వంటి కళాఖండాలు ప్రముఖ నటుడు మురళీమోహన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల వెనుక ఉన్న కళాకారిణుల కృషిని ఆయన కొనియాడారు. కళాకారిణులు తమ ప్రతి చిత్రంలోని ఇతివృత్తాన్ని, దాని వెనుక ఉన్న స్ఫూర్తిని వివరించడం వీక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించింది.